అందరికీ నమస్కారం. ఈరోజు బంగారం ఊహించిన విధంగా పెరిగింది. ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. బంగారు రేట్లు ఎంత ఏంటి అనేది డివోషన్ ఛానల్లో పెట్టున్నాను. అది కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను, చూడండి. ముందుగా మీకు బాగా అర్థం కావాల్సింది, మన భారతదేశం సంవత్సరాలు గడిచే కొద్దీ బంగారానికి సంబంధించి విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం చూసారా, పెరుగుతూ పోతూ ఉంది. ఎంతగా అంటే బాగా క్రాస్ చెక్ చేశాను నేను. 2024-25 సంవత్సరంలో కూడా కేవలం 721 టన్నులే మనం ఇంపోర్ట్ చేసుకుంటే, క్షమించాలి, 750 టన్నులు ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈ సంవత్సరం వచ్చేసి ఇంపోర్ట్స్ తగ్గాయి. 2024-25 సంవత్సరానికి 757 టన్నుల బంగారం మనం ఇంపోర్ట్ చేసుకుంటే, 2025-26 ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ చెక్ చేస్తే 727 టన్నులు ఇంపోర్ట్ చేసుకున్నాం. కానీ రేటు భయంకరంగా పెరిగింది కదా. దానివల్ల భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం అంటారు చూసారు, ఫారెన్ ఎక్స్చేంజ్, అది ఇవ్వాల్సి వస్తూ ఉందన్నమాట. దానివల్ల రూపాయి వాల్యూ పడిపోతుంది. ఈ వీడియో అయిన తర్వాత నేను మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏమడిగాడు, చిదంబరం ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పారు, అది కూడా అటాచ్ చేస్తాను. ఈరోజు ఎవరైతే మోడీ ఫెయిల్ అయ్యాడు, రూపాయి వాల్యూ పడేశాడు, చేతగాని సీఎం మనల్ని బంగారం కొనొద్దంటున్నాడు అని అంటున్నారు, కబుర్లు చెప్తున్నారు, వాళ్ళు ఆటోమేటిక్గా నాన్ ఎన్డీఏ అండ్ మోర్ అవర్ కాంగ్రెస్ అండ్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ బ్యాచ్. అవునా? వాళ్ళకి తెలియాల్సింది ఏంటిది, దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు విదేశాల నుంచి మనం ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటామో వాటిని తగ్గించాలి. ఇప్పుడు ఆయిల్ ఉంది కదా, అది మ్యాండేటరీ, ఇంక మనం దాన్ని ఆపలేం. ఆయిల్ ఇంపోర్ట్స్ ఆపాలంటే దాని అర్థం ఏంటి, ఎక్కడో అక్కడ ఉండాలి అంతే. మనం తిరగాలంటే కావాల్సింది ఆయిలే కదా. అందుకని ప్రధాని మోదీ ఏం చేశారు, ముందు ఆయన కాన్వాయ్లో 50% వెహికల్స్ తగ్గించాడు. ఈవెన్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చేసి ఏమంటున్నాడు, ఇంటి దగ్గర నుంచే పనిచేయండి అని చెప్తున్నాడు. అండ్ రైళ్లలో బస్సుల్లో ప్రయాణం చేయండి, మీ సొంత వెహికల్స్ వాడొద్దని చెప్తున్నారు. ఇక బంగారం విషయానికి వస్తే క్లియర్గా అటు మోడీ చెప్పినా, యోగి ఆదిత్యనాథ్ చెప్పినా, గతంలో చిదంబరం చెప్పినా, మన్మోహన్ సింగ్ చెప్పినా, ఈరోజు నేను చెబుతున్నా ఒకే ఒకటి, బంగారానికి సంబంధించి మనం భారీ మొత్తంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. మన దేశంలో హార్డ్లీ 1 or 2% బంగారం అవైలబుల్ అంతే, మిగతాది మొత్తం ఫారెన్ నుంచే. ఆల్రెడీ ఆయిల్కి సంబంధించి భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం మొత్తం చెల్లిస్తున్నాం. ఇక మన దగ్గర వచ్చేసి విదేశీ మారక ద్రవ్యం నిల్వలు లేవు, పడిపోయి అనుకున్నప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది మనకి. ఇంకా భారీగా మన డబ్బులు వాళ్ళకి ఇస్తూనే పోవాలి. అందుకని తగ్గించండి అని చెప్తున్నారు. ఈ మూమెంట్లో నిన్న నైట్ ఏం చేస్తున్నారు, ఏకంగా 2018, 2021, 2025 ఈ సంవత్సరాలలో బంగారానికి సంబంధించి కొన్ని ట్యాక్సులు పెంచినవి ఉన్నాయి, కొంచెం అటు తగ్గించినవి ఉన్నాయి. అవన్నీ సరిచేసేసి ఒక్కసారిగా 10% బేసిక్ ట్యాక్స్ వేశారు. దాని మీద 5% సర్ఛార్జ్ వచ్చేసి వ్యవసాయానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దానికి అన్నట్టు. సో మొత్తం 15% ట్యాక్స్ నిన్న మిడ్ నైట్ నుంచి అవి అందుబాటులోకి వచ్చింది. దానివల్ల ఒక్కసారిగా బంగారం 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకి 13,910 రూపాయలు పెరిగి 1,67,890 రూపాయలుగా ఉంది. సో ఓవరాల్గా అర్థం కావాల్సింది ఏంటిది, మనం ఫారిన్ నుంచి ఎంత తగ్గిద్దామని అనుకున్నా కానీ బంగారాన్ని మన వాళ్ళు కొంటూనే ఉన్నప్పుడు ఇంకేమవుతుంది, కొనక తప్పదు కదా. ఇలా క్రాస్ చెక్ చేస్తే 2022-23లో కేవలం $35 బిలియన్ ఉన్నటువంటిది 2025-26 ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి అక్షరాల $71.89 బిలియన్. ఇట్స్ అరౌండ్ 6,80,000 కోట్ల రూపాయలు అన్నమాట. అంత మొత్తం మన దగ్గర నుంచి విదేశాలకు వెళ్ళిపోతుంటే ఇక మన దగ్గర సిచ్యువేషన్ అంటే మీరే ఆలోచించండి. ఆల్రెడీ వర్క్ అన్నది వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టుగా, పిల్లలకు సంబంధించి ఆన్లైన్ క్లాస్ అన్నట్టుగా, గవర్నమెంట్ అఫీషియల్స్ మీటింగ్స్ కూడా ఆల్మోస్ట్ ఆన్లైన్ అన్నట్టుగా చేస్తున్నారు. ఎంత వీలైతే అంత తక్కువగా మంత్రుల కాన్వాయ్ని తగ్గిస్తున్నారు. వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతూనే ఉన్నారు. మనలో మాత్రం బంగారం కొనొద్దు అంటున్నారు. ఈ 1 year పాటు విదేశీ మారక ద్రవ్యం అన్నది నిల్వలు పెరిగేంత వరకు ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు విదేశాలకు సంబంధించి వెళ్ళొద్దనటం కానీ, విదేశీ టూర్లకు సంబంధించి గ్రాండ్గా ప్లాన్ చేద్దనటం కానీ, అండ్ విదేశీ నుంచి మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకోవాలంటే తగ్గించమని చెప్పడం కానీ, కరెంటు వాడకాన్ని తగ్గించాలి అన్నట్టుగా సోలార్ పంప్ సెట్లు వాడమని చెప్పడం కానీ, అండ్ పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా దేశాన్ని కాపాడటానికి అండ్ ఫైనాన్షియల్గా మనం స్టేబుల్గా ఉండటానికి. ఇది దయచేసి అర్థం చేసుకోండి. బంగారం వెండి ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి అంటే, వెండి వచ్చేసి కొంచెం పెరిగింది, బంగారం వచ్చేసి భారీగా పెరిగింది, విశ్వరూపాన్ని చూపించిందంటే కారణం వచ్చేసి ఇదే, ట్యాక్సులు పెంచారు.
అండ్ రానున్న రోజులలో కూడా ఇంకా బంగారం కొనుగోలు మనం కొంటూనే ఉంటే ఇంకా ట్యాక్స్ అయితే పెంచుతారు. ఎందుకంటే విదేశీ మార్గ ద్రవ్య నిల్వలు కనుక పడిపోయినాయి అంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితిలోకి పోతుంది. Please resist the temptation to buy gold. And we can have it for 6 months, 1 year. Almost minimal gold imports into the country. It will dramatically change the situation of the current account deficit. Then there has been a deterioration mainly on account of huge imports of gold, higher costs of crude oil imports, and recently of coal. On the export side, weak demand in our major markets has kept our exports from growing. Exports have been further hit by a collapse in iron ore exports. Taken together, these factors have made our current account deficit unsustainably large. Clearly, Madam, we need to reduce our appetite for gold, economize in the use of petroleum products, and take steps to increase our exports.